హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్మిథ్సోనియం జూ వ్లాగ్ పార్ట్ 3 కి అందరికి వెల్కమ్. ఒకవేళ మీరు పార్ట్ 1 మరియు పార్ట్ 2 ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, తప్పకుండా చూసేయండి. ఇక ఈ రోజు మన వ్లాగ్ లో అస్సలు మిస్ అవ్వకూడని అమేజింగ్ ప్లేసెస్ చూసేయబోతున్నాం. మొదటిగా మనం కిడ్స్ ఫామ్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా చూడబోతున్నాము. ఇప్పుడు మనం కిడ్స్ ప్లే ఏరియాలోనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కిడ్స్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఆ క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను, చూసేయండి. నిహాల్, ఏరియాలో కొంచెం సేపు ఆడుకున్న తర్వాత మనం ఇప్పుడు కిడ్స్ ఫామ్ కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కిడ్స్ ఫామ్ లో డాంకీస్, కౌస్, గోట్స్, చికెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది గోట్ హౌస్, చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం అమెజోనియాకి వెళ్తున్నాం. ఇదే ఫ్రెండ్స్ అమెజోనియా. ఇప్పుడు మనం అమెజోనియా హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద చేప పేరు పకు అంట. వీటికి మన మనుషుల్లాగానే పళ్ళు ఉంటాయంట. ఆ పక్కనే చూసారా, అమెజాన్ నదికే రారాజు అయిన భారీ అరఫైమ చేప ఎంత గంభీరంగా ఉందో చూడండి. అక్వేరియం కింద రాళ్లను క్లీన్ చేస్తూ బిజీగా ఉన్న ఈ వింత చేప పేరు క్యాట్ ఫిష్ అంట. ఇవి అక్వేరియంలో ఉన్న మట్టిని, పురుగులను తిని బతుకుతుందంట. ఈ పచ్చటి మొక్కల మధ్య దేవకన్యలా ఎంతో ప్రశాంతంగా విహరిస్తున్న ఏంజల్ ఫిష్ ఇది. ట్రయాంగిల్ షేప్ లో ఉంటదంట ఫిష్. ఈ చిట్టి చిట్టి రంగుల చేపలు గుంపులుగా ఒకేసారి అటు ఇటు తిరుగుతుంటే ఎంత చక్కగా ఉన్నాయో కదా. చివరగా ఇక్కడే ఓ వింత పాము కూడా ఉంది. అదే బ్రెజిలియన్ రెయిన్బో బోవా. పాములా కనిపిస్తూ తన శరీరం నుంచే 100 వోల్ట్ల కరెంట్ పుట్టించగల ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ ఈల్ ఇది. ఇంతటితో ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాము. ప్రపంచంలోనే అతిపెద్ద అడవి అయిన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వాతావరణాన్ని అచ్చం అలాగే ఇక్కడ క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. లోపలికి అడుగు పెట్టగానే ఒక రియల్ అడవిలోకి వచ్చినట్లు అనిపించింది. లోపల టెంపరేచర్ కూడా కాస్త వేడిగా, హ్యూమిడ్ గా భలే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చుట్టూ చూస్తే పెద్ద పెద్ద అమెజాన్ చెట్లు, మొక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ పక్షుల విషయానికి వస్తే ఎక్కువగా ఏమీ లేవు గాని కేవలం ఒక 2 రకాల విదేశీ పక్షులు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఆ ఉన్న 2 రకాల పక్షులు కూడా ఈ అడవి సెటప్ లో చూడటానికి భలే ముద్దుగా ఉన్నాయి. అచ్చం మన డిస్కవరీ ఛానల్స్ లో చూసే ఫీలింగ్ వచ్చింది. ఇదిగోండి, ఈ పక్షి పేరు రోసియట్ స్పూన్ బిల్ అంట. ఇది చూడటానికి లైట్ పింక్ కలర్ లో భలే ముద్దుగా ఉంది. దీని ముక్కు చూడండి, అచ్చం స్పూన్ ఆకారంలోనే ఉంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందంట. అమెజాన్ లాంటి చిత్తడి నేలల్లో ఈ ముక్కుతోనే ఇది నీళ్లలో ఉండే చిన్న చిన్న చేపలను, పురుగులను పట్టుకొని తింటదంట. ఇవి ఏమో స్కార్లెట్ ఐబిస్ అంట. ఇవి అచ్చంగా రక్తం రంగులో ఉండి చాలా బ్రైట్ రెడ్ కలర్ లో మెరిసిపోతూ ఉంటాయి. వీటి ముక్కు పొడవుగా కాస్త కిందకు వంగినట్లు ఉంటుంది. ఇవి షింపే తింటాయి అంట. ఇవిగోండి, ఇవి ఏమో రేసు.
ఇక్కడ కనిపించేయేమో గినీ పిగ్స్ అంట ఫ్రెండ్స్. వాటికి ఉండటానికి హౌసెస్ చూడండి ఎంత బాగా సెటప్ చేశారో. ఎన్ని హౌసెస్ ఉన్నాయో, బెడ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం పైన చూసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చాము. ఇక్కడ అన్ని పాయిజన్ ఫ్రాక్స్ అన్ని బాక్సుల్లో ఇలా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ బ్లూ లైటింగ్ లో ఒక వింత జీవి కనిపిస్తుంది చూడండి. దీన్ని సీ ఎనిమోని అంటారంట. చూడటానికి అచ్చం నీళ్ళల్లో ఉండే ఒక పెద్ద పువ్వులాగా లేదా మష్రూమ్ లా భలే వింతగా కదులుతుంది కదా ఫ్రెండ్స్. అమెజోనియా చూసి బయటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏమో డిస్ బీర్ చూడటానికి వచ్చాము ఫ్రెండ్స్. అదేమో లోపల దాక్కొని ఉంది, బయటికి రాలేదు. అమెరికన్ ట్రైల్ కి వెళ్ళాము ఫ్రెండ్స్. ఇక్కడేమో కాలిఫోర్నియా సీ లైన్స్ చూడటానికి వెళ్ళాం కానీ అక్కడ లేదు, పైన ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ కాలిఫోర్నియా సీ లైన్ ఇదే. ఇదిగోండి ఫ్రెండ్స్ గ్రే సీయల్స్ వాటర్ లో స్విమ్ చేస్తుంది. He's not in the water. He's in. He's in some snacks. There's some berries. He'd like to have some berries in there. ఇదేమో అమెరికన్ బేవర్ అంట. మధ్య మధ్యలో ఇలా ఫొటోస్ దిగటానికి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ స్పాట్స్ అయితే. ఇప్పుడు మనం ఎలిఫెంట్ అవుట్ పోస్ట్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. అది చూడండి స్నానం చేస్తుంది ఎలిఫెంట్ భలేగా. ఇప్పుడు మనం పాండాస్ హౌస్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మార్నింగ్ పాండాస్ హౌస్ ఫుల్ రష్ ఉంది, చాలా క్యూ ఉంది, అందుకని వెళ్ళలేదు. ఇంకా లాస్ట్ వచ్చేటప్పుడు పాండాస్ హౌస్ కి వెళ్తున్నాము. ఈ పాండా పడుకొని ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పాండాని చూద్దాము. అది చూడండి ఎంత క్యూట్ గా ఫుడ్ తింటుందో. ఇంతటితో జూ చూడటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మెట్రో ఎక్కి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఈ లిఫ్ట్ చాలా ఓల్డ్ లిఫ్ట్. మనకి ఎంత టైం పడుతుందని కూడా చూపిస్తుంది. మనకి ఈ లిఫ్ట్ రావటానికి కరెక్ట్ గా 1.5 నిమిషం సమయం పడుతుంది. No, at the night, what made it? I can stop down here. Hey! Hey! అమ్మా నీ హక్కుతే మ్యారేజ్ లో చేసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే నీ హక్కు తగ్గినట్టు రాజబాబు నేను తీసుకుంటాడు. మళ్ళీ ఇచ్చాడుగా నీకు. అది మళ్ళీ తీసుకుంటాడు. ఇంకో రోజు తీసుకుంటాడు ఎప్పుడు. అది కూడా మ్యారేజ్ లో చేసుకోవాలి హాల్. మ్యారేజ్ అంటే నేర్చుకో. మళ్ళీ చూసావా అమ్మ? అమ్మ మళ్ళీ చూసాలా? చూసావా? మళ్ళీ ఇస్తలేడు. బొజ్జుందిలే. Doors
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.